ఎప్పటిలా హనుమ రాముణ్ణి అంటపెట్టుకుని ఉండిపోయాడు. రాముడి సేవను రోజులు గడుపుతున్న హనుమ ఓ నాడు తల్లి అంజనాదేవిని చూడాలనిపించింది. రాముడి అనుమతితో గంధమాదన పర్వతానికి చేరుకున్నాడు. అతను అక్కడ నివసిస్తున్న తల్లి ఆశ్రమాన్ని చేరుకున్నాడు. రాజ్యకార్యంలో నిండా మునిగిపోయాడు రాముడు. మంత్రి సామంతులతో చేరి మంచి చెడులు విచారిస్తున్నాడు. గంభీరంగా ఉంది సభ. ఆ సమయంలో సభలోకి ప్రవేశించాడు విశ్వామిత్ర మహర్షి. ప్రవేశిస్తూనే రాముడితో ఇలా చెప్పాడు: రామ, కాశీరాజు యయాతి నన్ను అవమానించాడు. వాణ్ణి నువ్వు సంహరించాలి. ఇది గురువాజ్ఞ. దీన్ని నువ్వు శిరసా వహించాలి అని చెప్పాడు. చెప్పాల్సిన 4 మాటలు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు. వెళ్ళిపోయిన విశ్వామిత్రుడు వైపుగా అయోమయంగా చూశాడు రాముడు. సభలో ఉన్న మంత్రులందరినీ చూసి సభ చాలించి ఆలోచనలో పడ్డాడు. కాశీరాజు యయాతి తనకు సామంతుడు. అనివార్య కారణాల వల్ల ఈనాడు సభలోకి రాలేకపోయాడు. ఆ సంగతి ముందుగానే తెలియజేశాడు. మంచివాడతను, సమర్థుడు, ధర్మం తప్పక రాజ్యాన్ని పాలిస్తున్నాడు. అటువంటి వాడిని సంహరించమంటున్నాడు గురుదేవుడు. అతని మాట కాదనడమేలా? యయాతిని సంహరించడం అధర్మం. అలాగే గురువు ఆజ్ఞను తిరస్కరించడం కూడా అక్రమమే. ఏం చేయాలి ఇప్పుడు? రకరకాల ఆలోచనలు పడిపోయాడు రాముడు. అసలు విశ్వామిత్ర మహర్షి ఈ యయాతిని ఎందుకు చంపమన్నాడు?